దాదాపు 10 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రంజీ ట్రోఫీ ఆడేందుకైతే సిద్ధమైపోయాడు. అందుబాటులో ఉన్న టీమిండియా ఆటగాళ్లంతా తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి అనగా బీసీసీఐ కొత్త రూల్ని తీసుకురావడంతో స్టార్ ఆటగాళ్లంతా రంజీ ట్రోఫీ ఆడేందుకైతే సిద్ధమైపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్లు రంజీ ట్రోఫీ బరిలో దిగనున్నారు. అయితే దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించే రోహిత్ శర్మ జమ్మూ కాశ్మీర్తో గురువారం నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్లో బరిలోకి దిగుతున్నాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ చెలరేగుతాడని, అతను పరుగుల ఆకలితో ఉన్నాడని ముంబై సారథి అజింక్య రహానే ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఓవరాల్ గా ఈ మ్యాచ్ కొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు విపరీతమైన క్రేజ్, రోహిత్ శర్మ రాకతో ఈ రంజీ మ్యాచ్ కు విపరీతమైన క్రేజ్ అయితే పెరిగింది. ఇప్పటికీ నిర్వాహకులు ఈ క్రేజ్ క్యాష్ ను చేసుకునేందుకు సిద్ధమైపోయారు. ఈ మ్యాచ్ జరిగే బీకేసీ గ్రౌండ్ లో అదనపు కుర్చీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం అయితే మాక్సిమం కనబడుతుంది. రోహిత్ శర్మ ఆటను చూసేందుకు స్థానిక అభిమానులు పోటీ ఎత్తుతున్నారని సమాచారం కూడా ఉంది. అయితే ఈ మ్యాచ్ ను ఫ్రీగా ఎలా చూడాలి? రంజీ ట్రోఫీ 2024-25కి జియో సినిమా, స్టార్ స్పోర్ట్స్ 18 నెట్వర్క్ అధికారిక బ్రాడ్కాస్టర్లుగా వ్యవహరిస్తున్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్ ముంబై రంజీ మ్యాచ్ ను జియో సినిమాలో ఉచితంగా ప్రత్యక్ష ప్రచారం చూడవచ్చు. స్పోర్ట్స్ 18లో చూడాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాలి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 9:30 అయితే ప్రారంభం కానుంది. 9 గంటలకే టాస్ వేయనున్నారు ఈ రోజు. అయితే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలో దిగే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అయితే మీరందరూ ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? జియో సినిమాలు పెట్టుకుని 9:30 కల్లా రెడీగా ఉండండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.